ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: ఎరువుల ధరలు పెంచి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను ఉపయోగించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. రాష్ట్రంలో తొలి ప్రకృతి వైద్య కళాశాల విశాఖపట్నంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: ఎరువుల ధరలు పెంచి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. యూరియా, ఎరువుల నిల్వలు తనిఖీ చేపట్టాలని, వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. ఎరువులు నల్లబజారుకు తరలిస్తే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రైవేటు డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలి ప్రకృతి వైద్య కళాశాల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖలోని విమ్స్ ప్రాంగణంలో 16,40,00,000 రూపాయలతో చేపట్టిన ఈ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్ కోర్సులో ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగశాల కూడా విశాఖ నగరంలో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. కాకినాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 50 పడకలతో ఆయుష్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని వివరించారు. ధర్మవరం, కాకినాడలో ఆయుర్వేద వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఈరోజు పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేసే పదార్థాలతో రూపొందించే విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొంటూ, అన్ని సాంప్రదాయబద్ధంగా ఏదైతే వినాయకుడిని పూజించవలసినటువంటి పత్రి ఉన్నదో ఆ పత్రి అంతటితో కూడా శాస్త్రోక్తంగా పూజ చేయడం, అన్నిటికీ మించి మట్టి విగ్రహాలని ప్రోత్సహించడం, పర్యావరణానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ పెద్ద ఎత్తున మట్టితో చేసినటువంటి వినాయకుడిని ప్రతిమల్ని పూజించడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయానికి, పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారికి సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా మరొక సిస్టమేటిక్ గా క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి ఈ మహోత్సవ కమిటీని మరొకసారి అభినందిస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే సంవత్సరం జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ IATO సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఒడిశాలోని పూరిలో ఈరోజు నిర్వహించిన 40వ IATO వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను, ప్రభుత్వం పెట్టుబడిదారులకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను, ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా తదితర అంశాలను అజయ్ జైన్ వివరించారు. సిపిఐ అగ్రనేత
నల్గొండ మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈరోజు హైదరాబాద్లో హిమాయత్ నగర్లోని సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సురవరం సేవల్ని గుర్తు చేసుకున్నారు. సుధాకర్ రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా చోటు చేసుకుంటున్న దుష్పరిణామాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రకాశం జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతో మంచి పరిణామమని వారు ఆకాశవాణికి తెలిపారు. యువతను పెడదారి పెట్టించి మోసం చేస్తున్న ఆన్లైన్ గేమ్స్కు అడ్డుకట్ట వేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయమని పేర్కొన్నారు. ఇండియాలో జరుగుతున్న ఆన్లైన్ గేమింగ్స్ గురించి నరేంద్ర మోదీజీ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. మనీ ద్వారా ఆన్లైన్ గేమింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని అన్నిటిని బ్యాన్ చేశారు. దీనివల్ల ఏంటంటే యూత్ అనేది పాడైపోకుండా ఏమన్నా యాక్టివిటీస్ కానీ డెవలప్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. దీన్ని బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే యూత్లో అనేది మంచి వాల్యూస్ కానీ వాటికి సంబంధించిన టాలెంట్ కానీ బయటకు వస్తుంది. ఊరికే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్స్ చేస్తూ దీనివల్ల ఎంతో మంది సూసైడ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఆస్తులు నష్టపోవడం ఇలాంటి జరిగాయి. సో దీనివల్ల మనకి చాలా మేలు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో 8 కిలోమీటర్ల సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధర్ రావు పాల్గొని పోలీసు సిబ్బందితో పాటు సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఆదివారం నూతన ఇతివృత్తంతో ఫిట్ ఇండియా కార్యక్రమాలను జిల్లాలో చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు నెలకొనే వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎరువుల ధరలు పెంచి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను ఉపయోగించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. రాష్ట్రంలో తొలి ప్రకృతి వైద్య కళాశాల విశాఖపట్నంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.